హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? ఈరోజైతే మనం బిళ్ళకుడుం రెసిపీ అయితే చేసేసుకుందాము. దానికి కాంబినేషన్ మిరుం. ఒక ప్యాన్ పెట్టుకొని ఒక ఫోర్ గ్లాసెస్ వాటర్ అయితే వేసుకోవాలి. ఒక గ్లాస్ రవ్వకి 2 గ్లాసెస్ వాటర్. నేను 2 గ్లాసులు వేసుకున్నాను కాబట్టి 4 గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నా. కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. అందులోనే ఒక 2 స్పూన్స్ ఆయిల్ అలా వేసేసుకోవాలి. ఆయిల్ వేసుకుంటే మనకి తట్టేటప్పుడు అతుక్కోకుండా ఉంటుంది. బాగా కుక్ అవ్వాలి. వాటర్ అనేది బాగా మరుగుతుంది వాటర్. ఇప్పుడైతే మనం రవ్వనైతే పోసేసుకుందాము. ఒక 10 మినిట్స్ మన ఉప్మాకి ఎలా రవ్వ అయితే ఉడుకుతుందో సేమ్ అదే విధంగా ఉడికితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇలా ఉండాలి. ఇప్పుడైతే ఆఫ్ చేసుకునేసి ఒక 5 మినిట్స్ అలాగే కూల్ అయిపోయినాక మళ్ళీ స్టార్ట్ చేద్దాం ప్రాసెస్ అనేది. కొంచెంగా పిండిని అయితే తీసుకొని బాల్స్ అయితే చేసుకోవాలి. ఇలా బాల్స్ చేసుకున్నాక కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకొని ఇలా చిన్నగా టిక్లింగ్ షేప్లో ఇలా చేసుకోవాలి. కొంచెం పల్చగా చేసుకుంటే ఫాస్ట్గా కాలుతుంది. దీంతో కొబ్బరి పెసరపప్పు కూడా వేసుకోవచ్చు. అదైతే ఇంకా చాలా లేట్ అవుతుంది కాలడానికి. నేనైతే వేసుకోలేదు. ఈ రెసిపీని అయితే ఈ రవ్వనైతే ఎలా చేసుకోవాలి అంటే రేషన్ బియ్యము కడిగి బాగా ఒక 3 డేస్ అట్లా ఆరబెట్టేసి మిషన్కి అయితే పట్టించుకొని రావాలి. మనము షాప్లో దొరికే రవ్వ కన్నా ఇలా ఇంట్లో చేసుకున్న రవ్వ అయితే చాలా బాగుంటుంది. కొంచెం అయితే ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్నాక ఇదైతే పెట్టుకున్నాము. టూ సైడ్స్ అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆయిల్ అయితే పడుతుంది. వేసుకొని ఒక 2 మినిట్స్ దాకా బాగా ఫ్రై అవ్వాలి. అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే తీసేసుకుందాము. బిళ్ళకుడుం అయితే రెడీ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్లోకి చాలా బాగుంటుంది. అందులోకి కాంబినేషన్ మిరుం అయితే బాగుంటుంది. మీరు ఇప్పుడు ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.